ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. వెల్కమ్ టు దిస్ న్యూ మంత్. ఈ న్యూ మంత్లోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాల్సిన వారమై ఉన్నాం. ఇంకా చెప్పాలంటే వి కంప్లీటెడ్ హాఫ్ ఇయర్. సగం సంవత్సరం అయిపోయింది. దేవుడు ఈ హాఫ్ ఇయర్ మొత్తం మనల్ని కాచి కాపాడాడు. దేవుని మనం ఎంతగానో స్తుతించాల్సిన వారమైన ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఈ మంత్ స్టార్టింగ్లో ఈ ఫస్ట్ రోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అది మనకు తెలుసు. ఏంటిదంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అనే మాట మనం చూస్తాం. ఈ మాట మనకి బాగా తెలుసు. మనం ఎక్కువసార్లు వాక్యం వినుంటాం, చదివి ఉంటాం ఈ వాక్యాన్ని. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో జరిగే కార్యాలను బట్టి వాటి విషయంలో భయపడుతూ ఉంటారు. కానీ మనం విశ్వాసులుగా మన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి రూట్ గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా, ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా, మన జీవితంలో మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరిగి ఉండాలి, మనకు తెలిసి ఉండాలి. ఇది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. దేవుడి చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగట్లేదు అనే ఒక కాన్షియస్నెస్ అయితే మనకు ఉండాలి. నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నీ జీవితంలో మేలు కొరకే జరుగుతుంది. అశోక్, సందీప్ అని 2 స్నేహితులు ఉన్నారంట. వాళ్ళిద్దరూ ఒకరోజు వాళ్ళ ఊరు నుంచి వేరే పని మీద బయలుదేరుతూ ఉన్నారంట. వాళ్ళ యొక్క గాడిదలు తీసుకొని, 2 గాడిదలు ఉన్నాయి వాళ్ళకి. ఆ గాడిదలను తీసుకొని బయలుదేరుతూ ఉన్నారట. మార్గం మధ్యలో కొంత సామాను కొనుక్కున్నారట. అశోక్ ఏమో ఒక దీపం కొన్నాడట. సందీప్ ఏమో ఒక కోడిని కొన్నాడట. ఇంకా కొంచెం సామాను కొన్నారట. కొని వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే చీకటి పడింది. నైట్ ప్రయాణం చేయడం మంచిది కాదని అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఊరిలోకి వెళ్తే ఆ ఊరు వాళ్ళు అశోక్ని, సందీప్ని చేర్చుకోలేదంట. సరే అని ఊరు బయట ఎక్కడో ఉన్న ఒక చెట్టు కింద వాళ్ళు అక్కడ బస చేద్దామని అక్కడ ఉన్నారంట. చెట్టు కింద అశోక్ ప్రార్థన చేస్తున్నాడంట పడుకునే ముందు. ఏమనంటే దేవుడు చాలా మంచివాడు అని ప్రార్థన చేసి పడుకోబోతుంటే సందీప్ అన్నాడంట, దేవుడు చాలా మంచివాడు అని నువ్వు అంటున్నావు. దేవుడు చాలా మంచివాడైతే మనం ఊరు బయట ఎందుకున్నాం? ఊరోళ్ళు మనకి అసలు స్థలం ఎందుకు ఇవ్వలేదు? దేవుడు మంచివాడైతే మనకి సహాయం చేయాలి కదా అన్నాడంట సందీప్. సరే అని వాళ్ళు అట్లా పడుకొని ఉంటే అక్కడ ఒక పులి వచ్చిందంట. పులి వచ్చింది. ఆ శబ్దం విని వీళ్ళు హడావుడిగా చెట్టు పైకి ఎక్కారంట. అక్కడ ఉన్న గాడిదని తీసుకొని పులి వెళ్ళిపోయిందంట. అయితే మరలా సందీప్ అంటున్నాడంట అశోక్ని, దేవుడు చాలా మంచివాడని ఇందాకన్నా, ఇప్పుడు దేవుడు మంచివాడైతే మన గాడిదని కూడా ఎక్కిళ్ళింది చూడు, దేవుడు మంచివాడే కాదు అని సందీప్ అన్నాడంట. సరే అని అశోక్ మౌనంగా ఉన్నాడంట. తర్వాత కాసేపటికి ఒక తోడేలు వచ్చి సందీప్ కొన్న కోడిని కూడా తీసుకెళ్ళిందంట. అల్లా అశోక్ వైపు చూసి, దేవుడు అసలు మంచోడే కాదు అన్నాడట. తర్వాత పెద్ద గాలి ఒకటి విసిరి వాళ్ళు తెచ్చుకున్న ఆ నైట్ ఆ దీపం కూడా ఆరిపోయిందంట. ఆ నైట్ వాళ్ళు చీకట్లోనే పడుకున్నారంట. అల్లా సందీప్ అంతే మాక్ చేస్తూ ఉన్నాడంట అశోక్ని, దేవుడు మంచోడే కాదు అది ఇదని. అయితే తెల్లవారుగానే ఇంకో గాడిదని కొందామని ఊర్లోకి వెళ్ళారంట. ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో ఎవ్వరు లేరంట. ఏం జరిగిందని తెలుసుకుంటే అక్కడ ఆ నైట్ ఆ ఊర్లో బందిపోటు దొంగలు వచ్చి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశారంట. అయితే అశోక్ సందీప్ని చూసి, ఒకవేళ మనం నైట్ కనుక ఈ ఊర్లో ఉండుంటే మనం కూడా చనిపోయాము ఇప్పటికీ. ఆ దీపం ఆరిపోకపోయి ఉంటే మనం అక్కడ ఉన్నామని బందిపోట్లు దొంగలకి తెలిసేది, వచ్చి మనల్ని కూడా చంపేవాళ్ళు అని ప్రతి దానికి ఒక దేవుడు చేసిన కార్యం చెప్పాడంట అశోక్. అలాగే మన జీవితంలో కూడా
దేవుడు కావాలని కొన్ని శ్రమలు అనుమతిస్తాడు మన జీవితంలో. నువ్వు విశ్వాసిగా నీకు ఉండాల్సిన నమ్మకం ఏంటంటే, నా జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే. మేలు కొరకే నా జీవితంలో ఇది జరుగుతుంది. మేలు కొరకే అలాంటి శ్రమ నా జీవితంలో వచ్చిందని నమ్ము. ఈరోజు నుంచి దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు నా జీవితంలో అన్ని శ్రమలు తీసుకొస్తున్నాడు, దేవుడు లేడు, దేవుడు మంచివాడు, ఇలాంటి మాటలు, నెగిటివ్ మాటలు అనకుండా నీ నమ్మకం పూర్తిగా దేవుని మీద పెట్టు. నీ విశ్వాసం మొత్తం దేవుని మీదే ఉంచు. ఏది జరిగినా నా మేలు కొరకే అని దేవుణ్ణి స్తుతించు. శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అదే చేసినట్టు మనం చూస్తాం. అగ్నిలోకి వెళ్తున్నా కానీ దేవుణ్ణి నిందించలే. ఈ అగ్నిగుండాన్ని నుంచి కాపాడగలిగిన వాడు మా దేవుడు. ఒకవేళ కాపాడకపోయినను అని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. కాబట్టి జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. ఈరోజు మిమ్మల్ని ప్రేమించే వారికి, అనగా మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తంను మేలు కోసమే జరుగుతుంది మీ వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవానికి వందనాలు. ఈరోజు మా జీవితంలో కొన్ని శ్రమల పరిస్థితులుగా మేము వెళ్ళొచ్చు, అనానుకూలమైన పరిస్థితుల్లో మేము వెళ్ళొచ్చు, కానీ మేలు కొరకే సమస్తంను జరిగించేవాడు. అయ్యా, నీ చిత్తం లేనిదే, నీ ఆజ్ఞ లేనిదే ప్రభా ఏది మా జీవితంలో జరగదు నాయన. నీకు వందనాలు, స్తోత్ర. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క అవసరతలన్నీ మీరు తీర్చి కృప చూపించమని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం ద్వారా దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయాలని కూడా నేను కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ మంత్.